దాదాపు 13 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితం అంధకారం అవుతా ఉంది. 2008లో ప్రారంభమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఇవాళ విచిత్రంగా ఈ ప్రభుత్వం విద్యార్థులకు మేము చదువు చెప్తాం, విద్యార్థులకు అచ్చేస్తాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం, లేనిపోయిన మాటలు చెప్పి ఇవాళ పేద విద్యార్థులు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఓసీలో ఉన్నటువంటి పేదలు కావచ్చు, పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం లేకుండా అవుతా ఉంది. దేశంలో ఎక్కడైనటువంటి వింత జీవోలు వచ్చినాయి. జనరల్గా ఎవరే కానీ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటే కాలేజీ యాజమాన్యం చదివించాలా, ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీ యాజమాన్యం చెల్లించాలా. కానీ ఇలా జియో నెంబర్ 7 తీసుకొచ్చారు. జియో నెంబర్ 7ను తప్పు పట్టగానే మళ్ళీ దాన్ని విరమించి జియో నెంబర్ 8, జియో నెంబర్ 9 అని తెచ్చారు. ఎంత ఘోరమంటే వీళ్ళంతా పాత బకాయిలు ఎగ్గొట్టిండ్రు. పాత బకాయిలను చెల్లించకుండా కొత్తగా పథకం డైరెక్ట్గా విద్యార్థులకు ఇస్తామని చెప్పారు. సంతోషం, పాత బకాయిలు చెల్లించండి, కాలేజ్ యజమానులను కాలేజీలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలను కాపాడండి, ఆ ప్రైవేట్ కాలేజీలో పనిచేసే లెక్చర్లు, ప్రొఫెసర్లు వాళ్ళ పిల్లల జీవితాలు కాపాడండి, మరి డైరెక్ట్గా విద్యార్థుల అకౌంట్లు వేయండి. కానీ మీరు ఏంది రెవెన్యూ రికవరీ యాక్టా విద్యార్థుల పైన ఎవరి మీద పెడతారు తెలుసా? రెవెన్యూ రికవరీ యాక్ట్ ఈడీ కేసులో ఉన్నటువంటి వాళ్ళను ప్రభుత్వ భూములు కబ్జా చేసి బిల్డింగ్లు కట్టుకుంటే దాన్ని రికవర్ చేయడం. ఎవరైనా దావుద్ ఇబ్రాహిం లాంటి వాడు ఈ దేశం విడిచిపెట్టిపోతే వాళ్ళ ఆస్తులు జప్తు చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద జప్తు చేయడం. ఎవరైనా బ్యాంకు లూట్ చేస్తే వాళ్ళ మీద చేయడం. ఇంకా ఏదైనా ఆస్తులు విధ్వంసం చేస్తే వాళ్ళ ఆస్తులను చేయడం. ప్రభుత్వ ఆస్తులు స్వాధీనం చేసుకోవడం, ప్రభుత్వ భూములలో బిల్డింగ్లు కట్టుకుంటే దాన్ని రికవర్ చేయడం. ఇవి అంటే ఎవరైనా లూట్ చేసిన మీద రికవరీ యాక్ట్ పెడతారు, రెవెన్యూ రికవరీ యాక్ట్. ఇలా మీరు ఫీజులు వేసి ఫీజులు కట్టకపోతే తల్లిదండ్రుల మీద, విద్యార్థుల మీద రెవెన్యూ రికవరీ యాక్ట్. ఇంత విచిత్రంగా ఉందా? ఎవడు చెప్తున్నాడు మీకు? ఈ ప్రభుత్వానికి ఎవడు సలహా ఇచ్చేది? ఎక్కడ పోతుంది విద్యా వ్యవస్థ? విద్యార్థుల పైన, వాళ్ళ మంచి భవిష్యత్తు పైన మీరు రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతారా? ఇప్పుడు ఆ పిల్లవాడు ఆయన అకౌంట్ మీద ల్యాప్టాప్ తీసుకుంటాడు, ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటాడు, పొరపాటున మీరు వేసిన డబ్బులు దానిపని బ్యాంక్ వాళ్ళు చేసింది అనుకో, జమ అయింది అనుకో, అప్పుడు వీళ్ళ మీద రికవరీ యాక్ట్ పెడతారా? అసలు వీళ్ళు అడిగినరా డైరెక్ట్ అకౌంట్ లేమని? కాలేజీలలో మీరు కాలేజీ పాత పద్ధతి ప్రకారం మీరు కాలేజీ యజమానికి డబ్బులు వేయకుండా మీరు కొత్తగా మీ రూల్ తీసుకొచ్చి మీరు వీళ్ళ మీద కత్తి పెడతారా? వీళ్ళ మెడ మీద కత్తి పెడతారా? విద్యార్థుల మీద విద్యార్థుల తల్లిదండ్రుల మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ వేసి వీళ్ళను జీవితాలను ఖరాబ్ చేస్తారా? ఎవడు అడిగిను? ఇలా ప్రైవేట్ కాలేజీలలో పనిచేసేటువంటి 2,50,000 మంది ప్రొఫెసర్లు, క్లర్కులు వాళ్ళ పిల్లలకు చదివించలేక తల్లాడుతూ ఉన్నారు. వాళ్ళ జీతాలు వస్తలేవు. కొన్ని కాలేజీలు మూత పడుతున్నాయి. ప్రైవేటు బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కిరాయి కట్టలేకపోతున్నారు, కరెంటు బిల్లు కట్టలేకపోతున్నారు, ఎలాంటి వసతులు చేయలేకపోతున్నారు. ఈ కులం ఆ కులం అని కాదు, అన్ని వర్గాలు పేదలు, ఓసీలో ఉన్న, బీసీలో ఉన్న, ఎస్టీలో అందరికి కూడా ఇలా మొత్తం కూడా చదువులేని పరిస్థితి ఇలా ఏర్పడ్డది. తక్షణమే విరమింపజేయాలి, పాత బకాయిలు చెల్లించాలి. మేము అనుకుంటున్నాం ఏంటంటే 10,000 కోట్ల బకాయిలు ఎగ్గొట్టడానికి ప్రైవేట్ కాలేజీల మీద కత్తిపెట్టి ప్రైవేట్ కాలేజీలను భయపెట్టించి అడగకుండా చేసి ఇలా కొత్తగా ఈ పథకం తీసుకొచ్చి విద్యార్థుల జీవితాలతో ఇలా చిరగాట పడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో కూడా మిమ్మల్ని క్షమించారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ప్రజలు క్షమించారు, విద్యార్థులు క్షమించారు. వెంటనే జియో నెంబర్ 8, 9 విరింపజేసుకోవాలి. డైరెక్ట్గా కాలేజీ యజమానులకు చెల్లించండి. అబద్ధ ప్రచారాలు బంద్ చేయండి. 2014 కన్నా ముందు 2 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉంది. ఇవాళ అదే 2 సంవత్సరాలు కంటిన్యూ వస్తూ ఉంది. ఇవాళ 6 సంవత్సరాల బకాయిలు ఉన్నాయి, 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. అన్ని బంద్ చేయండి. ఇవాళ విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాట పడకుండా విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ని ముందు చెల్లించండి. 10,000 కోట్లు చెల్లించండి. లక్షల కోట్లు పెట్టి రకరకాల ప్రభావాలు పెడుతున్నారు కదా, అవన్నీ ఎందుకు ఎవరు అడిగిండు? మూసి సుందరీకరణ చేయండి, ముందు వీళ్ళ చేయండి, ఫ్యూచర్ సీట్ చేయండి, ముందు వీళ్ళ చెల్లించండి.
ఇంకేమేం చేస్తారో చేయండి. మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈ విద్యార్థుల గురించి. అనేక మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసింది మేము చనిపోయినా వీళ్ళు బాగుపడాలని చెప్పి వాళ్ళు ప్రాణాలు అర్పించింది. ఎంతో మంది జీవితాలు నాశనమైనాయి విద్యార్థులు బాగుపడాలని, భవిష్యత్ తరం బాగుపడాలని. మరి ఇలా తెచ్చుకున్న తెలంగాణలో ఈ విద్యార్థుల జీవితాలే అన్యకార్థమైతే కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కాలేజ్ యాజమాన్యాలు, అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు, చాలా మంది నాయకులు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఇదేం సార్ ఇక్కడే అవుతుంది, రెవెన్యూ రికవరీ యాక్ట్ ఏంది, విద్యార్థుల మీద ఈ యాక్ట్ ఏంది, అసలు ఏందని విచిత్రంగా ఉంది. ఇంటర్మీడియట్ వ్యవస్థను రద్దని చెప్పి ఒక మంచిగా నడిచే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రద్దు అన్నారు, మళ్ళీ తప్పు తెలుసుకున్నారు, వెంటనే విరమింప చేసుకున్నారు. అదేవిధంగా ఇవాళ చెప్తా ఉన్నాం, 8-9 కూడా విరమింప చేసుకొని పాత పద్ధతి ప్రకారమే అందరు విద్యార్థులు చదువుకునేటట్లు డైరెక్ట్గా మీరు కాలేజీ యజమానులు బాధ్యతను చేసి డైరెక్ట్గా వాళ్ళకి చెల్లించేయాల. మీరు 3 విడుదల బిచ్చం వేసినట్లు వేస్తే ఎక్కడ కడతారండి వీళ్ళు? ఎట్లా కడతారు? ఒకటేసారి ఎంసెట్లో మీరు గవర్నమెంట్ చెల్లిస్తే డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో పోతాయి. వాళ్ళు ప్రొఫెసర్లకు, నాన్ టీచింగ్ స్టాఫ్కు జీతాలు ఇస్తారు. అక్కడ 2,50,000 విద్యార్థులు, అక్కడ 14 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది, ప్రైవేట్ కాలేజీలో పనిచేసి 2.5 లక్షల ఉద్యోగులు ఇబ్బందే, ఇలా ప్రజలందరూ కూడా ఇబ్బంది. దయచేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఒకవేళ జియో 89 రద్దు చేయకుండా ఇదే విధంగా కొనసాగితే విద్యార్థుల ఆగ్రహానికి గురి కాక తప్పదు. చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని తప్పులు చేసినా మేము భరిస్తున్నాం, కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం. దీని మీద మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేయండి, విద్యార్థుల అభిప్రాయాలు తీసుకోండి, వాళ్ళ తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోండి. రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేది వర్తిస్తుందా? మిమ్మల్ని ఎవరు అడిగిండో? డైరెక్ట్గా అకౌంట్లో ఎవరు అడిగిండో? పాత పద్ధతి కొనసాగించాలి. ఇక మేము చెప్తా ఉన్నాం, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిండు, దాన్ని బ్రహ్మాండంగా మేము చేసినాం. ఇక 2008లో కూడా మరి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే మరి ప్రవేశపెట్టింది. దాన్ని ఇంకా బాగు చేయడానికి ప్రయత్నం చేయండి, కొనసాగించండి. కానీ లేనిపోని ప్రైవేట్ కాలేజీలను ఎగ్గొట్టి ఇలా కొనసాగిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోకు. ఇలా దేశద్రోహం చేసిన వాళ్ళపైన, దావూద్ ప్లైన్ లాంటి పైన, గవర్నమెంట్ ఆస్తులను ఆక్రమించినటువంటి వాళ్ళపైన, బ్యాంకులను లూట్ చేసినటువంటి వాళ్ళపైన పెట్టేటువంటి రెవెన్యూ రికవరీ యాక్ట్ విద్యార్థుల పైన పెట్టామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. ఎంతవరకైనా సరే ఏడికైతే గాడికి అవుతుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మేము మాత్రం ఊరికే ప్రసక్తి లేదని చెప్పి విరమింప చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని విద్యార్థి సంఘాలు కూడా, రామకృష్ణ గారు కావచ్చు, కృష్ణన్న కావచ్చు, ఇంకా రాంబాల్ గారు కావచ్చు, అన్ని విద్యార్థి సంఘ నాయకులు మా తమ్ముడు ఫీజుల బకాయిలు చెల్లించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో 10,000 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉంటే ఫీజుల బకాయిలు చెల్లించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ 7 తీసుకొచ్చింది. జియో నెంబర్ ఇవి అవకతవకలు ఉన్నాయి, ఈ జియో 7 వల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి పలుమార్లు అనేకమైన పోరాటాలు చేస్తే జియో నెంబర్ ఉపసంహరించుకొని మళ్ళీ ఇప్పుడు జియో నెంబర్ 8, 9 తీసుకొచ్చింది. మేము జియోలు అడగట్లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కమిటీలు అడగట్లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని, మాకు పెండింగ్లో ఫీజుల బకాయిలు చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జియోలు తీస్తూ కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తూ ఉంది. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రవేశపెడతా ఉంటారు. విద్యార్థుల అకౌంట్లో డబ్బులు వేసి నిధులు జమ చేసి వారం రోజుల్లోగా విద్యార్థులు కాలేజీకి చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ అమలు చేస్తారా విద్యార్థుల పైన? ఇది ప్రైవేట్ సెక్టరా లేకపోతే ప్రభుత్వ స్కీమా? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే రెవెన్యూ రికవరీ యాక్ట్ కాదు, అసలు రాష్ట్రంలో పలు జిల్లాలలో ఎంఈఓలు లేరు, డిఈఓలు లేరు, విద్యాశాఖ పనే చేస్తలేదు. మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా మీరు చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తాను. ఎందుకు విద్యార్థుల పైన హుకుం జారీ చేస్తారా? విద్యార్థుల మీద అణచివేత ధోరణి ప్రదర్శిస్తారా? ఇదేనా మీరు విద్యార్థులకు ఇచ్చే? తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం? నీళ్లు, నిధులు, నియామకాలు మా విద్యార్థులు చదువుకుంటామనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూసి సుందరీకరణకి, మెస్సీ షోలకి, అందాల పోటీలకి ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులను తుంగలో ఎక్కుతుంది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెన్నుల ఫీజుల బకాయిలు చెల్లించాలి. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఇది శాంపుల్గా మాత్రమే చేస్తున్నాం. రాబోయే రోజులలో 14 లక్షల మంది విద్యార్థులను ఒకటి చేస్తాం, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఎందుకంటే ప్రైవేట్ ఏజెన్సీయా లేకపోతే గవర్నమెంట్ స్కీమా? ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకం అన్నది మా హక్కు, మాకు చెల్లించాల్సిందే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే వాళ్ళని ఎంతో మందిని చూసినాం, ఎంతో మందిని ఎదుర్కొన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త ఏం కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రికి హెచ్చరిస్తూ ఉన్నాం, అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం. మాకు పెండింగ్లో ఫీజుల బకాయిలు చెల్లించకపోతే మాత్రం రాష్ట్రంలో ముఖ్యమంత్రి తినలేకుండా ఇక్కడక్కడ 14 లక్షల మందితోటి అడ్డుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే 10,000 కోట్ల బకాయిలు చెల్లించకుండా, ఎందుకంటే మాకు చెల్లిస్తలేదు, ఎందుకంటే మీకు కమిషన్ రావా?
లేకపోతే కమిషన్ రాకపోతే మేము విద్యార్థుల నాయకులం అందరూ కలిసి తలా ఇంత జోల పట్టుకొని మీ సెక్రటరీ తీసుకొచ్చి మీకు ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెన్నుల ఫీజులో బకాయిలు చెల్లించాలి. ఏదైతే ఆర్ఆర్ యాక్ట్ విద్యార్థుల మీద జులుం ప్రదర్శిస్తారా మీరు? ఇప్పటికే 10,000 కోట్ల పెండింగ్ ఉండటంతో కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. ఉన్నతమైన విద్యకు విద్యార్థులు దూరం అవుతా ఉన్నారు. ఉద్యోగాలు వచ్చిన కోల్పోయే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇదేనా తెలంగాణ రేసింగ్ తెలంగాణ అని మీరు మెట్రో పిల్లర్కి స్టిక్కర్ వేస్తే రేసింగ్ తెలంగాణ అవుతుందా? లేకపోతే ఒక విద్యార్థి చదువుకుంటే రేసింగ్ తెలంగాణ అవుతుందా? రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మీరు జీవోలన్నీ ఉపసంహరించుకొని పాత పద్ధతిలోనే మీరు ఇవ్వకపోతే మాత్రం చెలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టి కొన్ని వేలాది మంది విద్యార్థులను తీసుకుపోయి రాహుల్ గాంధీని ఇంటిని ముట్టడిస్తాం. ఈరోజు ఒక దేశం ఒకే విద్యానం అమలు చేయాలి. 1 నేషన్ 1 ఎలక్షన్ మాకు అవసరం లేదు. 1 నేషన్ 1 ఎడ్యుకేషన్ పాలసీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. అదేవిధంగా పార్లమెంట్లో చట్టం తేవాలి. ఒక పేదోడికి ఒక విద్య, లేనోడికో విద్య. ఇది ఎక్కడ రాజ్యం? ఎందుకంటే పక్క దేశాల్లో డిజిటల్ విద్య పెడుతుంటే ఈ దేశంలో మాత్రం విద్యా వ్యవస్థ మొత్తం అణగారిపోతుంది. కేంద్ర ప్రభుత్వం పైన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 1 ఎడ్యుకేషన్ 1 నేషన్ 1 ఎలక్షన్ కాదు, 1 నేషన్ 1 ఎడ్యుకేషన్.